Hello everyone, welcome to Sai Ram Sampath Rao Education. My name is Sai Ram Sampath Rao. Ela unnaru andaru. As part of a Disha program, which is a free daily mains answer writing series that we have started recently for TGPSC Group 1 mains aspirants. ఈ రోజు ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఒక క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. సో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా దిశ పేరుతో మనం ఒక ఫ్రీ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఎవ్రీ సింగిల్ డే ఫ్రమ్ మండే టు సాటర్డే మనం ఒక మెయిన్స్ క్వశ్చన్ అనేటువంటిది పిక్ చేసుకుంటున్నాం. అండ్ ఆ మెయిన్స్ క్వశ్చన్ సహాయంతో డైవర్స్ టాపిక్స్ సంబంధించినటువంటి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. కీవర్డ్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, కంటెంట్ని ఎలా పూల్ చేసుకోవాలి, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా మీట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి, వేరియస్ కంపోనెంట్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, రిలవెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇంట్రడక్షన్స్ ఎలా రాయాలి, కన్క్లూజన్స్ ఎలా రాయాలి, ఇలా ప్రతి విషయాన్ని మనం కూలంకషంగా డిస్కస్ చేసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. సో మీ అందరికీ మన సెషన్స్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ వగైరా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? రైట్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అటెన్షన్ పేజెస్ వినాలి. ఫస్ట్ ఏం ఐడెంటిఫై చేయమని చెప్పాను. ఫస్ట్ మీ మైండ్లో పెట్టుకోవాల్సింది 200 వర్డ్స్ క్వశ్చన్, 10 మార్కర్ క్వశ్చన్. ప్రతి ప్రశ్నకి టీఎస్పీఎస్సీ ప్రిస్క్రైబ్ చేసినటువంటి సమయం ఎంత? 12 మినిట్స్. కానీ ఆన్సర్ 10 మినిట్స్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ కొన్ని ట్రికీ క్వశ్చన్స్ అండ్ డైవర్స్ కంపోనెంట్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కాస్త టైం మీకు దొరుకుతుంది. కంటెంట్ పూలింగ్ కానీ, ఎగ్జాంపుల్ సబ్స్టాన్షియేషన్ చేయడానికి ఎగ్జాంపుల్స్ అనేటటువంటి పూల్ చేసుకుంటారు కదా, లేకపోతే ప్రాపర్ కన్క్లూజన్స్ అనేటటువంటి ప్లాన్ చేసుకుంటారు కదా, వాటికి మీకు సమయం అనేటటువంటిది దొరుకుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఇంకొక ప్రశ్న చాలా మంది అడుగుతారు, సరే ఎన్ని పేజెస్లో రాయాలని చెప్పి అడుగుతారు. 2 పేజెస్లో రాసేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే, 2 to 2.5 పేజెస్. 3 పేజెస్ అయితే దాటకూడదు. దాటిందా మీకు టైం సరిపోదు. కొన్ని క్వశ్చన్స్ అట్లీస్ట్ అటెంప్ట్ చేయకుండా విడిచిపెట్టేసే పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. ఇంకొక విషయం చాలా మంది అడుగుతారు, సార్ నేను ఎగ్జామినేషన్లో ఆన్సర్ రాసేటప్పుడు బాక్సెస్ గీయొచ్చా అని అడుగుతారు. హ్యాపీగా గీయొచ్చు. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ ఎటువంటి నార్మ్స్ని, రూల్స్ని కానీ రిలీజ్ చేయలేదు, నోటిఫికేషన్లో ఏం పెట్టలేదు. సో ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం నేను తప్పకుండా చెప్తాను. మన ఛానల్లో మనం చెప్తాం, మనం దాని మీద సెపరేట్ వీడియోస్ కూడా చేద్దాం. అండ్ అండర్లైన్ చేయొచ్చా సార్ లేకపోతే చేయకూడదా అని చెప్పి చాలామంది అంటున్నారు. చాలా చక్కగా చేయండి అమ్మా, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే క్లియర్ రూల్స్ అనేటటువంటివి ఇంకా మనకి ఎవరికి తెలీదు, ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం తప్పకుండా మనం చెప్పుకుందాం. మళ్ళీ చెప్తున్నాం. అండ్ ఇంకొక క్వశ్చన్, సార్ వైట్ పేపర్లో ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలా, రూల్డ్ పేపర్లో ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలా అని చెప్పి అడుగుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక వీక్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్షనల్ టెస్ట్లు మీరు రాస్తూ ఉంటే ఒక వీక్ వైట్ పేపర్ ఉపయోగించండి, ఇంకొక వీక్ రూల్డ్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద ఆన్సర్స్ రాసే ప్రయత్నం చేయండి. లేకపోతే ఒక వీక్ రూల్డ్ పేపర్, ఇంకొక వీక్ వైట్ పేపర్. డైలీ ఆన్సర్స్ రాస్తుంటే ఒక రోజు వైట్ పేపర్, ఇంకొక రోజు రూల్డ్ పేపర్ మీద ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. ఓకేనా? రైట్. ప్రాపర్ ప్రెజెంటేషన్ ఉండాలి. ప్రెజెంటేషన్ అంటే హ్యాండ్ రైటింగ్ అని చాలా మంది అనుకుంటారు. హ్యాండ్ రైటింగ్ అర్థమయ్యేటట్టు ఉంటే చాలు, లెజిబుల్గా ఉంటే చాలు. బట్ ప్రాపర్ స్పేసింగ్ అనేటువంటిది ఉండడం కానీ, ప్రాపర్ స్మాల్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టడం కానీ, చిన్న చిన్న పారాగ్రాఫ్స్లో రాయడం కానీ, ఇవి మీరు అలవాటు చేసుకోవాలి. మీ ఆన్సర్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిలవెంట్గా ఉండాలి. క్వశ్చన్ యొక్క కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దానికి అలైన్ అవుతూ ఉండాలి. రిలవెన్స్ ఈజ్ సాక్రోసాంక్ట్. ఫస్ట్ చెక్ చేసేది రిలవెన్స్. అడిగిన దానికి సమాధానం చెప్తున్నారా లేకపోతే ఏదేదో రాస్తున్నారా అని మొదలు చెక్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీడబిలిటీ ఆఫ్ యువర్ ఆన్సర్, స్ట్రక్చర్ అండ్ ఫ్లో ఆఫ్ యువర్ ఆన్సర్. ఎంత రీడబుల్గా ఉంది, చదివేటట్టుగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తారు. ప్రాపర్ స్పేసింగ్, చిన్న చిన్న పారాగ్రాఫ్స్లో రాయడం, ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేయడం ద్వారా మీరు చాలా లేకపోతే రిలవెంట్ ఎంబలిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించడం ద్వారా, మ్యాప్స్ వాడడం ద్వారా మీ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. మీ ఆన్సర్ కావాల్సినటువంటి ఎక్స్ట్రా 0.5 మార్క్, 1 మార్క్ మీరు తెచ్చుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే యూ గైస్ ఆర్ రైటింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అకాడమిక్ ఎగ్జామినేషన్ మీరు రాయట్లేదు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. వేరే వాళ్ళకంటే 0.5 మార్క్ ఎక్స్ట్రా వస్తే మనకు సరిపోతుంది. ఆ 0.5 లేదా 1 మార్క్ ఎక్స్ట్రా రావడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, దాని మీద మాత్రం ఫోకస్ పెట్టండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. మీరు టాపర్స్ కాపీస్ చూడొచ్చు. టాపర్స్ కాపీస్లో ఎంబలిష్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా మీ యొక్క నోట్స్లో యాడ్ చేసుకోవచ్చు. దాన్ని హ్యాపీగా మీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉపయోగించవచ్చు. వాళ్ళు యూజ్ చేసేటటువంటి సైడ్ హెడ్డింగ్ ప్యాటర్న్ కానీ, లేకపోతే కన్క్లూజన్స్లో ఎలా కాన్షియస్గా కీ టర్మ్స్ అనేటువంటి ఉపయోగిస్తున్నారు,
ఇంట్రొడక్షన్లో కీ కమిటీస్ నేమ్స్ కానీ లేకపోతే కీ స్టాటిస్టిక్స్ కానీ ఎంత కాన్షియస్గా ఉపయోగిస్తున్నారు, వీటన్నిటి ట్రై టు డిరైవ్ జనరలైజేషన్స్ అవుట్ ఆఫ్ టాపర్స్ కాపీస్ అండ్ వాటిని ఒక నోట్స్లో ప్లాన్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. మళ్ళీ చెప్తున్నాను, చాలా చక్కగా మీ ఆన్సర్ ఏదైతే ఉందో మీరు చక్కగా స్ట్రక్చర్ చేయొచ్చు. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వినండి ఏమంటున్నారు. ఎగ్జామైన్ హౌ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ which are fundamental to the governance of the country, fundamental ante very important to the governance of the country, are interconnected with the fundamental rights guaranteed by the constitution, enshrined in the constitution. సింపుల్ గా క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలంటే ద క్వశ్చన్ యొక్క డిమాండ్ ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ వీటి మధ్య ఇంటరాక్షన్ గురించి మాట్లాడమంటున్నారు. హౌ దే ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్ అనేటటువంటిది మీరు చేయాలి. సో క్వశ్చన్ యొక్క డిమాండ్ని ఇంకా గట్టిగా అర్థం చేసుకుంటే మీరు రాయాల్సింది ఏంటి, ఇంట్రడక్షన్లో ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏంటో మాట్లాడతారు. బాడీ పార్ట్లో ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి ఫస్ట్ రాస్తారు. ఇంటరాక్షన్ గురించి అడుగుతున్నారు కాబట్టి సో డిఫరెన్సెస్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ రాస్తారు. దాని తర్వాత సిమిలారిటీస్ ఏవైతే ఉంటాయో, ఇంటర్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో దాని గురించి సైడ్ హెడ్డింగ్ పెట్టి బాక్స్లో పెట్టి ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని చేస్తారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఫండమెంటల్ రైట్స్ దే ఆర్ ఎన్షైన్డ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉండడం అనేటటువంటి జరిగింది. వై ఫండమెంటల్ రైట్స్ ఆర్ కాల్డ్ as ఫండమెంటల్ రైట్స్? దే ఆర్ వెరీ ఫండమెంటల్ ఫర్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్. దట్ సింప్లీ మీన్ ఇఫ్ యూ డినై దోస్ రైట్స్, ఆ హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు ఒక వ్యక్తికి ఇవ్వకపోతే ఒక ఇండివిజువల్ యొక్క ఆల్ రౌండ్ డెవలప్మెంట్ సాధ్యపడుతుందా అంటే సాధ్యపడదు. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ వెరీ నెసరీ అని చెప్పి అర్థం. అండ్ ఇంకొక ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది ఆ నేమ్ వెనక. సిన్స్ దీస్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్ బై ద ఫండమెంటల్ అండ్ బేసిక్ లా ఆఫ్ ద నేషన్, దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం హామీ పడినటువంటి హక్కులు కాబట్టి వీటిని ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులుగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అర్థమైందా? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. దే ఆర్ జస్టిసేబుల్ ఇన్ నేచర్. దట్ సింప్లీ మీన్ ఇఫ్ ద స్టేట్ డినైస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ రైట్స్, ఇఫ్ ద స్టేట్ డినైస్ ద ప్రొటెక్షన్ అండర్ ఫండమెంటల్ రైట్స్, యూ కెన్ అప్రోచ్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. ఏ కోర్టుకైనా వెళ్ళి నువ్వు ప్రశ్నించవచ్చు, కోర్టు నుంచి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది నువ్వు పొందొచ్చు అనమాట. బట్ వేర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశక నియమాలు లేదా ఆదేశక సూత్రాలు అని చెప్పి అంటాం. దే ఆర్ ఎన్షైన్డ్ ఇన్ ద పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మనకు ఉండమనేటువంటి జరుగుతుంది. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఫండమెంటల్, వెరీ కీ టు ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ, హౌ ద కంట్రీ టు బి గవర్న్డ్. సో మన ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక సంక్షేమ ప్రజా పరిపాలన ఏదైతే ఉందో దాన్ని భవిష్యత్తులో భారత ప్రజలకు అందించాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి మార్గనిర్దేశకాలు, డైరెక్షన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. వాటినే మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏదైతే ఉందో దే ఆర్ నాన్ జస్టిసబుల్ ఇన్ నేచర్. సో అవి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పి నువ్వు కోర్టులను ఆశ్రయించవచ్చా, కోర్టుల నుంచి ప్రొటెక్షన్ పొందొచ్చా అంటే కుదరదు, గుర్తుపెట్టుకోండి. సో విత్ దిస్ ద బేసిక్ అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో, అది మనం మాట్లాడదాం. ఈ బేసిక్ ఇంట్రడక్షన్ మీకు తెలియాలి. సో ఈ అవగాహన అనేటువంటిది మీకు ఉంటే బెటర్ ఆన్సర్ అనేది రాయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఇంట్రడక్షన్ కన్క్లూజన్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 lines. అండ్ ఇంట్రడక్షన్ కన్క్లూజన్ మీరు తప్పకుండా ఫాలో అవ్వాల్సినటువంటిది రూల్ గుర్తుపెట్టుకోండి, రిలవెన్స్ అమ్మ. రిలవెన్స్ ఈజ్ సాక్రోసాంక్ట్. క్వశ్చన్ ఏదైతే అడిగారో దానికి సంబంధించిన ఆన్సర్ దాన్ని కాన్షియస్గా దీనిలో పెట్టడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో రిలవెన్స్ మెయింటైన్ చేస్తున్న మన ఇంప్రెషన్ని ఎగ్జామినర్కి మీరు ఎలా క్రియేట్ చేస్తారు, ఇట్స్ వాట్ వి కాల్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ ఆర్ పర్సెప్షన్ మేనేజ్మెంట్. సో ఎగ్జామినర్ మన ఆన్సర్ని చూసి ఏమనుకోవాలో మన చేతుల్లో ఉండాలి, మనం నిర్ణయించాలి. ఎప్పుడైనా స్టీరింగ్ డ్రైవింగ్ సీట్లో మనం ఉండాలి. మన 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 ఆన్సర్ చూడగానే ఎగ్జామినర్ ఏ రకంగా ఫీల్ అవ్వాలి, ఎగ్జామినర్ ఏమనుకోవాలి, ఎగ్జామినర్ ఎన్ని మార్కులు వేయాలి, ప్రతిదీ మనం డైరెక్ట్ చేయాలి, మన చేతుల్లో ఉండాలి. దాన్నే మనం ఇంప్రెషన్ మేనేజ్మెంట్ ఆర్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో రిలవెన్స్ మెయింటైన్ చేస్తున్నాము అని ఎగ్జామినర్ అనుకోవాలంటే మీరు కాన్షియస్గా ఫాలో అవ్వాల్సింది ఏంటి, దోస్ 2 keywords మెన్షన్డ్ ఇన్ ద క్వశ్చన్. వన్ ఈజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ, సెకండ్ వన్ ఫండమెంటల్ రైట్స్. ఈ రెండు పదాలు ఏవైతే ఉంటాయో ఇండక్షన్లో పడాలి, 100% పడాలి. పడితే ఏమవుతుంది, ఎస్ యు ఆర్ రెలవెంట్, యువర్ ఆన్సర్ ఇస్ రెలవెంట్ అనే ఇంప్రెషన్ ఎగ్జామినర్కి కలగడం అనేది జరుగుతుంది. యూ కెన్ ఫెచ్ దట్ ఎక్స్ట్రా మార్క్స్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఆల్వేస్ రిమెంబర్ బోత్ ద ఇంట్రడక్షన్ కన్క్లూజన్ పార్ట్ విల్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ ఆన్సర్స్, విల్ డిసైడ్ యువర్ సర్వీస్. సో ఆల్వేస్ స్టాండ్ అవుట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ప్రతి ఈచ్ కీవర్డ్ మెన్షన్ ఇన్ ద సిలబస్, ప్రతిదానికి
నో రెడీమేడ్ ఇండక్షన్స్, రెడీమేడ్ కన్క్లూజన్స్ ముందుగానే యాడ్ చేసి పెట్టుకుంటాం. మీ నోట్స్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? What you can do in the induction for this question, give a short description of fundamental rights and directive principles. So part 3 of the constitution లో fundamental rights ఉన్నాయి, part 4 of the constitution లో directive principles ఉన్నాయి, లేకపోతే వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి సింపుల్ గా మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. బాడీలో ఏం చేస్తారు, ఫస్ట్ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి క్విక్ గా జాట్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ నన్ను అడిగితే నేను ఏం చెప్తాను చూడండి, డిఫరెన్సెస్ బిట్వీన్ అని చెప్పి బాడీలో మీరు ఏం చేయాలి, ఇదిగోండి ఇలా ఒక బాక్స్ పెడతారు. సో కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్గా మీరు జాట్ డౌన్ చేయాలి. ఫస్ట్ కీవర్డ్ ఏం చేస్తారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, జస్టిసియబిలిటీ అని రాస్తారు. బికాస్ ద ఎగ్జామినర్ విల్ ఎక్స్పెక్ట్ సర్టైన్ జార్గాన్ అమ్మ. ఓకేనా? ఈ పాయింట్స్ తప్పకుండా ఇది చేస్తారు కాబట్టి మీరు ముందు ఆ రైట్ జార్గాన్ని మీరు ఫస్ట్లోనే ప్లేస్ చేసి దానికి సింపుల్గా ఎలాబరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిపిఎస్పీస్ నాన్ జస్టిసిబుల్ ఇన్ నేచర్, వేరస్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్స్ అండర్ ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే విధంగా జస్ట్ సింపుల్ ఎలాబరేషన్ అనేటువంటిది ఇస్తారన్నమాట. సెకండ్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటి, నేచర్ ఆఫ్ సింపుల్గా నేచర్ ఆఫ్ ఎఫ్ఆర్స్ అండ్ డిపిఎస్పీస్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీని ప్రొక్లైమ్ చేసినప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో ఎక్సెప్ట్ ఫర్ ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21 ద అదర్స్ విల్ బి సస్పెండెడ్. వేరాస్ డిపిఎస్పీస్కి సంబంధించి అలాంటివి ఏమైనా ఉన్నాయా, ప్రొవిజన్స్ ఉన్నాయా అంటే ఉండవు. థర్డ్ పాయింట్ ఏంటి, రైట్స్ వర్సెస్ లేకపోతే ఫెసిలిటీస్ వర్సెస్ డైరెక్షన్స్. ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ స్టేట్ గివెన్ ఫెసిలిటీస్ టు ద పీపుల్. వెల్ అంటే రాజ్యం హామీ పడినటువంటి హక్కులుగా మనం చెప్తాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏవైతే ఉన్నాయో అవి మన ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ద డేకి ఇచ్చినటువంటి డైరెక్షన్స్గా మనం మాట్లాడాలన్నమాట. అర్థమైందా? దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ దట్ యూ నీడ్ టు మెన్షన్. దాని తర్వాత ఇంటర్ రిలేషన్ బిట్వీన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేరియస్ కోర్ట్ జడ్జిమెంట్స్ ద్వారా మీరు మెన్షన్ చేస్తే చాలా చాలా బెటర్ సబ్స్టాన్షియేషన్ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఎడ్యుకేషన్ బిల్ కేసు ఏదైతే ఉందో దానిలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇట్ గేవ్ ఇంపార్టెన్స్, ఇట్ అప్హోల్డెడ్ the primacy of fundamental rights over DPSPs. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ కంటే ఫండమెంటల్ రైట్స్ సిగ్నిఫికెంట్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏవైతే ఉన్నాయో దే కాన్స్టిట్యూట్ ద కన్సైన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దే బోత్ సప్లిమెంట్ ఈచ్ అదర్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. గోలక్నాథ్ కేసులో బోత్ ఫండమెంటల్ రైట్స్ అండ్ దాంతోపాటు డిపిఎస్పీస్ దే ఫార్మ్ ద ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అనే విధంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అండ్ స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ కేసులో బోత్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీ షేర్ ఏ హార్మోనియస్ రిలేషన్ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అండ్ పదుమ్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎయిమ్ టు అచీవ్ సోషియో ఎకనామిక్ గోల్స్ త్రూ ఏ నాన్ వైలెంట్ సోషల్ రివల్యూషన్ గా చెప్పడం అనేటువంటిది జరిగింది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి సుప్రీంకోర్టు మాట్లాడడం అనేది జరిగింది. మినర్వా మిల్స్ కేసు ఏదైతే ఉందో దానిలో సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్ ఆర్ బేసికలీ ద మీన్స్ టు అచీవ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. అంటే మీన్స్ మార్గాలు ఏవైతే ఉంటాయో ఫండమెంటల్ రైట్స్, అండ్స్ లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవి డిపిఎస్పీస్ అనే విధంగా మినర్వా మిల్స్ కేసు సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటిది జరిగింది. రైట్? సో దిస్ వేరియస్ జ్యుడిషియల్ ప్రొక్లమేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ జ్యుడిషియల్ వెర్డిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్విక్గా జాట్ డౌన్ చేయడం ద్వారా, క్విక్గా మెన్షన్ చేయడం ద్వారా మీరు ఏం చేస్తున్నారు, యు ఆర్ యాక్చువల్లీ సబ్స్టాన్షియేటింగ్ యువర్ ఆర్గ్యుమెంట్స్. Whatever the arguments that you actually mention in your main answers, you need to substantiate those arguments or counter arguments with proper examples or proper logic or proper rationality. Always remember, just ఒక ఆర్గ్యుమెంట్ని దీనిలో పెట్టడం కాదు, ప్రాపర్ ఎగ్జాంపుల్స్ లేదా లాజిక్ ఆర్ రేషనాలిటీ ఆర్ సోర్సెస్ ద్వారా దాన్ని సబ్స్టాన్షియేట్ చేయాలి, దానికి వెయిట్ అనేటువంటిది అటాచ్ చేయాలి. ఆర్గ్యుమెంట్స్ ఆర్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ప్రతిదానికి. అర్థమైందా? సో కన్క్లూజన్లో ఏం చేస్తారు, you can quickly talk about the need for the harmony between fundamental rights and directive principles. Right? It's because the harmony between them is a basic feature of the constitution. It's a part of basic structure doctrine. అనే విధంగా మీరు ఒక కీవర్డ్ ని మెన్షన్ చేయడం ద్వారా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్, రాజ్యాంగ మౌలిక నిర్మితి లేదా రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనేటటువంటి పదాన్ని వాడడం ద్వారా మీరు మీ కన్క్లూజన్ స్టాండ్ అవుట్ అయ్యే విధంగా రాయొచ్చు అనమాట. అర్థమైందా? సో కాన్షియస్గా వచ్చి డ్రైవింగ్ సీట్లో మీరు ఉండాలి, ఎగ్జామినర్ ఉండకూడదు. ఎగ్జామినర్ తనకు తోచిన మార్కులు మీ ఆన్సర్ చేయడం కాదు, మీ ఆన్సర్కి ఎన్ని మార్కులు వేయాలో ఎగ్జామినర్ మీరే నిర్ణయించే విధంగా ఉండాలన్నమాట. అర్థమైందా? అది ఎప్పుడైనా మైండ్లో పెట్టుకోండి, దాన్ని గుర్తుపెట్టుకోండి.
సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన మెయిన్స్ ప్రోగ్రామ్స్, వన్ ఈజ్ మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్లో మనం ఏం చేస్తామంటే ఈచ్ కీవర్డ్ మెన్షన్ ఇన్ ద సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి కీవర్డ్ మీద మల్టిపుల్ డైమెన్షన్స్లో క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకొని డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేస్తాం. ఇప్పటికే 850+ అరౌండ్ 900+ క్వశ్చన్స్ మనం కవర్ చేయడం అనేది జరిగింది. వీఆర్ అట్ టు కంప్లీట్ అనదర్ 20% ఆఫ్ ద పోర్షన్. సో అరౌండ్ 1100+ క్వశ్చన్స్ దాటిపోవచ్చు. ఎంత డైవర్స్ డైమెన్షన్స్ మనం కవర్ చేస్తున్నాము ప్రతి కీవర్డ్ మీద, ప్రతి టాపిక్ మీద మీరు ఆలోచించవచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది చూసి. అండ్ సెకండ్, విజేత ప్రోగ్రామ్ ఇస్ ఏ ట్రెడిషనల్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. బ్యాచ్ 3 ఆగస్ట్ 1st వీక్లో కూడా స్టార్ట్ అవుతుంది. సో అడ్మిషన్స్ కోసం దిస్ ఈజ్ అవర్ అడ్మిన్ టీమ్స్ నెంబర్ 6305955532. చక్కగా కాల్ చేయండి. కాల్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. యూ విల్ గెట్ కంపారిటివ్లీ ద బెస్ట్. That is what I can guarantee you. Okay na? Right now. Thank you so much for all the support and all the love so far. Mali next class lo kaludam. Bye amma.